హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెన్న చేస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, అది వెన్నే చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం అయితే బిస్కెట్లు చేస్తున్నామండి గోధుమ పిండితో. ఆ బిస్కెట్స్ చేయడానికి వెన్న పూస అప్పటికప్పుడు వెన్న చిలుకుతున్నాము. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలంట, వేసేసాము. బెల్లం అయితే చితగ్గొట్టి అట్లా పాలల్లో నానబెట్టి ఆ పాకాన్ని వడకొట్టి, అంటే పాకం పట్టకూడదులేండి, ఆ పాలను బెల్లం పాలని వడకొట్టి ఆ గోధుమ పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండినైతే చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఏంటంటే ఇంకా తర్వాత పాకం పట్టకోకుండా చేసుకునేటప్పుడే బిస్కెట్స్లో పిండిలో అనేది బెల్లం వేసేసుకుంటున్నాము. ఎగ్ కూడా వేసానండి, ఒక అర డజన్ ఎగ్స్ అయితే వేసాను. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం, చూస్తున్నారు కదా. కట్టెల పొయ్యి అండి, కట్టెల పొయ్యి వెలగడం అనేది కాస్త టైమే పడుతుంది. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. బెల్లం బెల్లం నానబెట్టాం కదండి, అది నానేదాకా కాస్త మనమైతే ఈలోపు గోధుమ పిండిలో ఎగ్స్ ఒక హాఫ్ డజన్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఎగ్స్ అయితే కొట్టేసి పిండిలో ఎగ్స్ని అయితే కార్చేసాం. ఎగ్స్ని అలా కార్చేసి మొత్తం పిండి అయితే కలిపేసేసానండి. నెయ్యి వేయకుండా మేమైతే వెన్నపూస అనేది అప్పటికప్పుడు చేసుకుని ఫ్రెష్గా వెన్నపూస వేసాము. చూసారు కదా అండి, ఎగ్స్ అయితే వేసేసాము. ఎగ్స్ వేసి కూడా కలిపేసేసాము. వెన్నపూస వేసి కలిపింది అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయానండి. వెన్నపూస అయితే ఆల్రెడీ వేసి కలిపేసేసాము. బాగా ఎండ ఉంది కదా అని చెప్పి షెడ్లో కూర్చుని అమ్మ వాళ్ళు వెళ్ళిపోతామన్నారని చెప్పి బిస్కెట్స్ చేద్దామని మేమైతే ఇలా కలిపేసి పెట్టుకుంటే సగమన్నా అవ్వలేదండి. గాలి, వాన, ఉరుములు, మెరుపులు, భయమేసింది. ఆ పిండిలో ఎగ్స్ కలిపేసాం కదండి, మొత్తము యాలకుల పొడి కూడా వేసేసి కలిపేసుకోవాలి. మొత్తం కలవాలండి. మొత్తం అలా కలుపుకొని ఆ తర్వాత ఆ బెల్లం పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ గోధుమ పిండిని అయితే చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలండి. ఎందుకంటే బిస్కెట్స్ అనేది చేయడానికి ఈజీగా ఉండేటట్టు మనం కలుపుకోవాలి. అసలు బిస్కెట్స్ అయితే పంచదారతో ఎక్కువ చేస్తారండి, అవైతే తెలుసు. బెల్లంతో అయితే మేము ఫస్ట్ టైం చేసాము. ఏంటంటే అమ్మకి షుగర్ ఉందని చెప్పి మేమైతే బెల్లం వేసి చేసాము. కొంచెం అందులో బొంబాయి రవ్వ వేసుకోవాలండి. క్రిస్పీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగానే బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకుంటే ఏంటంటే బిస్కెట్స్ కరకరలాడుతూ వస్తాయి, లేదు అంటే సాఫ్ట్గా ఉంటాయండి. గోధుమ పిండి అయితే చక్కగా కలిసిపోయింది. కాకపోతే ఏంటంటే దాన్ని చపాతీలాగా చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టయితే ముద్దను కలిపి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చేసుకుని చూస్తున్నారు కదా బిస్కెట్స్, అలా అయితే నేను కట్ చేసి వేసామండి. అవైతే నాకు పెద్దవి అయిపోవడం వల్ల ఏమో నాకు అంత అలా పెద్ద పెద్ద బిస్కెట్స్ రావడం అనేది అయితే నాకు నచ్చలేదు. ఓవెన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఓవెన్లో వేసుకుంటారు. మనకి అలా ఏం లేదు కదా, ఆయిల్లో వేసేస్తాం. ఓవెన్లో పెట్టుకుంటే ఏంటంటే చాయ్ బిస్కెట్స్ లాగా వచ్చేస్తాయి. అందుకని చెప్పి మేమైతే అలా చపాతీ లాగా చేసేసి కొంచెం మందంగా చేసుకోవాలండి. మామూలుగా మనం టిఫిన్లో చేసుకునే చపాతీ లాగా కాకుండా కొంచెం మందంగా చేసుకొని చాకుతో స్క్వేర్ ఆకారంలో కట్ చేసుకుంటే బిస్కెట్స్ అయితే క్రిస్పీగా బాగున్నాయండి, బాగా వచ్చాయి. ఏంటంటే ఈ చపాతీ చేసినప్పుడు ఒక దగ్గర మందం ఒక దగ్గర పలచన రాకోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక మందం ఉన్నావేమో కాలవు, పలచగా ఉన్నాయేమో మాడిపోతాయి బిస్కెట్స్. అందువల్ల చపాతీ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాలి. బిస్కెట్స్ అయితే అలా చపాతీని అలా కట్ చేశానండి. కట్ చేసి స్క్వేర్ రూపంలో కట్ చేసి నూనెలో అయితే వేసేసాము. త్వరగా వేగినాయి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి తీసాము. క్రిస్పీగా ఉన్నాయి బిస్కెట్స్ అయితే. ఇంకా స్వీట్ అది కూడా చక్కగా సరిపోయిందండి. అదేంటో కానీ అండి, ఈ బిస్కెట్స్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే బెల్లంతో ఎలా చేయాలనేది, ఎలా చేస్తారో కూడా తెలియకుండానే స్టార్ట్ చేసాము.
ఏదైతే ఏంలేండి, పడేయటానికైతే లేవు. తినడానికి పనికొచ్చాయి. బాగున్నాయి. టేస్ట్ అయితే బెల్లం తీపి అయితే కరెక్ట్‌గా సరిపోయింది. నేను చెప్పినట్లుగానే బొంబాయి రవ్వ వేసాం కదండీ! కొంచెం క్రిస్పీగానే వచ్చాయి బిస్కెట్స్ అయితే. పొయ్యి దగ్గర వంట చేయడం అయితే మంచి ఎండలో మొదలుపెట్టాము. ఎండింగ్ మాత్రం బీభత్సమైన వాన, గాలి, ఉరుములు, మెరుపులు, అసలు పెద్ద పెద్ద సౌండ్లండి. భయమే చచ్చింది. కాకపోతే ఏంటంటే మా ఆయన ఈ గాలికి, వానకి ఎక్కడ తీసుకెళ్ళి గ్యాస్ మీద పెడతామో అని గుర్రా గుర్రా చూస్తున్నాడు. అందుకని చెప్పి మేము వాన పడినా కానీ షెడ్లోనే కూర్చున్నాం కదా! అవైతే కంప్లీట్‌గా పొయ్యి మీదే చేసేసామండి బిస్కెట్స్ అయితే. మీకు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. పొయ్యి మీద వంట చేస్తున్నామంటే కళాయి పెడతారు కదా! ఇలా తెల్లదాక పెట్టారేంటి అని. ఇదైతే వెడల్పుగా ఉండి ఒకే లెవెల్‌లో ఉండి ఆయిల్ పోస్తే మొత్తానికి చక్కగా సరిపడా ఉంటుందండి హైట్. ఏంటంటే ఏదన్నా వండినా గానీ అందులో అంటుకుపోవడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చక్కగా పైకెళ్ళిపోతున్నాయి. అదైతే ఆయిల్ ఎక్కువ పోసుకోవడానికి అది చాలా బావుందండి. ఏదో మా అమ్మ వాళ్ళు ఇంటికెళ్ళిపోతారు కదా అని చెప్పి ఇవి పెట్టుకుంటే గాలి విపరీతమైన గాలండి. గాలి, ఉరుములు, మెరుపులు, పెద్ద వాన, అలాగే గబగబా ఎట్లాగొట్టా మా అమ్మ వాళ్ళు వెళ్ళేలోపు బిస్కెట్స్ అయితే కంప్లీట్ చేసేసాను. నావి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.